కరీంనగర్ శ్రీ కన్యకా పరమేశ్వరి మాతా దేవాలయంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది వరకు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. శిబిరంలో ముఖ్యంగా రక్త పరీక్షలతో పాటు ఈసీజీ 2D-కో పరీక్షలను ఉచితంగా చేశారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన హాస్పిటల్ చైర్మన్ రాజశేఖర రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి కార్యక్రమంలో ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సహకరిస్తున్న వాసవి ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హాస్పిటల్ చైర్మన్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ తరఫున ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఎవరైనా గ్రామాల్లో గానీ పట్టణంలో గానీ నిష్ణాతులైన వైద్య బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఈరోజు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మరి జూలై 1వ తారీఖు నాడు డాక్టర్స్ డే జరిగింది. అదేవిధంగా మన కరీంనగర్లోని ప్రముఖ ఆసుపత్రి ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రి దాని చైర్మన్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ వారి వైద్య బృందం చేత ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా మరి ఫార్చ్యూన్ మెడికేర్ చైర్మన్ రాజశేఖర రెడ్డి గారికి, వారి వైద్య బృందానికి, వారి సిబ్బందికి ఆలయ ట్రస్ట్ తరఫున నేను చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్సుమాంజలి తెలియజేస్తూ ముఖ్యంగా పేద పేషెంట్లకు ఉపయోగపడే విధంగా ఇలా ఉచిత క్యాంపులు పెట్టి అదేవిధంగా ఇక్కడ షుగర్ టెస్ట్ కానీ, బీపీ టెస్ట్ కానీ, అదేవిధంగా ఈసీజీ కానీ, 2D-కో టెస్ట్ కానీ అన్ని టెస్టులను ఉచితంగా నిర్వహిస్తున్నారు. మరి వారికి అవసరమైన ఏర్పాట్లను ఆలయ ట్రస్ట్ సభ్యులందరూ ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం లోపల మా ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్ గారు, కన్యకా పరమేశ్వర ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ సిఇఓగా ఇక్కడ సేవలు అందించాలనే ఉద్దేశంతో వచ్చాం. మా ధ్యేయం సేవయే మా కర్తవ్యం. పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ మా క్యాంపుల ద్వారా సేవ చేస్తాం. ఈరోజు చేసే సేవలు సుమారుగా మీరు కనుక బయట హాస్పిటల్కి వెళ్తే 3,000 రూపాయల ఖర్చు ఉంటుంది ఒక్కొక్కరికి. దాన్ని ఉచితంగా చేసి మా వంతు సహాయం అందిస్తూ ఉంటాం. మీరే కాకుండా ఇంకెవరైనా మీ సంఘం తరఫున కానీ బయట వేరే ప్రాంతంలో కానీ మీరు కోరిన ప్రాంతానికి వచ్చి మేము సేవలు ఇస్తూ ఉంటాం. జై శ్రీరామ్.